TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీ పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆలయ అధ్యక్షులు నర్ర భిక్షపతి రమా సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 50 మంది దంపతులు ఒకే వేదికపై భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సపన్నదేవ్ మరియు స్థానిక గ్రామ పెద్దలు విచ్చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నందిగామ శంకరప్ప సుమారు 500 మందికి ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సౌభాగ్యాలను పెంపొందిస్తాయని, ఇలాంటి సామూహిక వ్రతాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, అయ్యప్ప బ్యాటరీ, శంకర్, సుధాకర్ స్వామి, నవాజ్ రెడ్డి, అంజిస్వామి, రామస్వామి, చంద్రస్వామి, నర్ర వీరేశం, నర్ర శైలజ భిక్షపతి, రమా సంజీవరెడ్డి, నాగరాణి, కవిత, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా గురుస్వాములు సంజీవన్న, అవంచ సుధాకరు, నవాజ్ రెడ్డి అన్న, చందు, అదేవిధంగా ఇక్కడ బాలరెడ్డి అన్న, మరి పెద్దలు ఇక్కడ గుడిలో గురుస్వాములు, గ్రామ పెద్దలు, అదేవిధంగా మా శ్రేయోభిలాషులు, మిత్రులు శంకరప్పన్న, మాణిక్యప్రభన్న, దయ, ప్రతి ఒక్కరి సాగర్ గారికి, గంగాధర్ అన్న, అవంచ సుధాకరు పేరు పేరున, అదేవిధంగా ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగింది. గతంలో నిర్వహించినాము, మరి ఈరోజు నిర్వహించినాము. ఈ శ్రావణ మాసం తొలి ఆదివారం మంచి పవిత్రమైన మాసంలో అందరూ మన ప్రాంతంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, అదేవిధంగా మన జిల్లాలో, మన కాన్స్టిట్యుయెన్సీలు, మన డివిజన్లో భారీ వర్షాలు పడి రైతులు, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా మహిళలు ప్రతి ఒక్కరూ వర్షాలు పడి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మేము గతంలో ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క ఏదైతే మహా అన్నదాన కార్యక్రమం ఊరేగింపు నిర్వహిస్తామో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సామూహికంగా అన్నీ మేమే సమకూర్చడం జరిగింది. ఇక్కడ పటాన్చెరు అయ్యప్ప దేవాలయ కమిటీ తరఫున ఈరోజు అన్నదాన ప్రభు వచ్చి మా మిత్రుడు, మా అన్న పెద్దలు, మాజీ సర్పంచ్ శంకరప్పన గారు నిర్వహించినారు అన్నప్రసాద కార్యక్రమం. మిగతా కార్యక్రమం అంతా సంజీవన్న, నేను కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మరి ముఖ్య అతిథులుగా మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా మరి ఎక్స్ కార్పొరేటరు మరి సపన్నదేవ్ గారు, ప్రకాష్ రావు గారు, చాలా పెద్ద ఈ గ్రామ పెద్దలు, ఈ ప్రాంత పెద్దలు వచ్చి మరి మహిళా సోదరు మనం చూస్తూ ఉన్నారు. మీరు అందరూ ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో, ఈ పూజా కార్యక్రమంలో చిన్నపిల్లలు అందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో అన్యోన్యంగా, అంటే మరి రాబోయే కాలంలో ఇంకా వాళ్ళ సంసారాలు వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ ఆ సత్యదేవుని పూజ చేయడం జరిగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క కరుణకటాక్షాలు మా అందరిపైన ఉండాలి, వాళ్ళందరూ బాగుండాలి. వచ్చే సంవత్సరం ఇంతకన్నా భారీగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. సహకరించిన వారందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరించుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు అయ్యప్ప టెంపుల్లో సామూహిక రమా సత్యనారాయణ వ్రతం జరిపించడం జరిగింది. అది ఈ ప్రాంతము, మన ఊరు, మన వాడ, మన దేశము, రైతులు అందరూ చల్లగా ఉండాలని, వర్షాలు పడాలని ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించడం జరిగింది. అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సత్యనారాయణ వ్రతము ప్రతి సంవత్సరము ఇలాగే ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా పెద్ద ఎత్తున జరిపించాలని అందరూ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. అన్నగారు మీరు శంకరప్ప. ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో హరిహరుని సన్నిధానంలో ఈరోజు అద్భుతంగా సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చేసుకోవాలని మనసున్నా చేసుకోలేని వాళ్ళు ఉంటారు, బీదా బిక్కి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వారు కూడా ఈరోజు ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొందడానికి ఈరోజు గుడిలో రావడం జరిగింది. అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యమవుతుంది. ఎంతోమంది చేసుకోవాలన్న పూజలో పాల్గొనలేకపోతారు. కానీ అటువంటి భాగ్యాన్ని ఈరోజు అయ్యప్ప దేవాలయంలో మరియు నర్ర భిక్షపతి గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు
మరి గురుస్వాములు మరి సంజీవ్ రెడ్డి గారు గౌరవనీయులు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అన్నవరాన్ని తలపించే విధంగా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం జరిగింది. సామూహికంగా 50 జంటలు దంపతులు వారి యొక్క పుణ్యఫలాన్ని ఈరోజు పొందారు. అదేవిధంగా ఆ పుణ్యఫలం విన్నవారికి, చూసిన వారికి, శ్రవణం విన్నవారికి సూతముని ఆశ్రమంలో జరిగిన ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఈరోజు కొనసాగుతూ ఈరోజు యుగాల నుంచి ఫలాలను అందిస్తున్నటువంటి గొప్ప రథం. ఏదైతే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు, ఈరోజు 5 కథలు ఏ విధంగా చెప్పారు, కళావతి కథ, ఆ కథలు ఆ కథలు విన్న వారికి అందరూ కూడా 5 కథలు విన్న వారికి ఈరోజు అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యాలతో వాళ్ళు ఉంటారని ఈ అయ్యప్ప దేవాలయంలో ఈరోజు ఇదే విధంగా ఇది 2వ సంవత్సరం ఇంకా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని మేము భక్తితో కోరుకుంటూ హరిహర సుతునికి మేము ధన్యవాదాలు. ఇక్కడ పడంచేరు అయ్యప్ప దేవాలయంలో సామూహిక రమా సత్యనారాయణ వ్రతం జరపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రాంతము, మా వాడ, రాష్ట్రము, దేశము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పాడి పంటలు, వర్షాలు బాగా పడాలని, అందరూ ఆరోగ్యాలతో ఉంచాలని ఆ రమా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకోవడం 5 కథలు ఎలాగ చెప్పారో ఆ కథలు విన్నవారికి, చూసిన వారికి, ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళిన వారికి అన్నీ మంచి జరుగుతాయని చెప్తూ పంతులు చెప్పిన విధంగా అందరూ పాటిస్తే అది చాలా సత్యదేవుని ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటూ ఇదే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని, అందరూ మాకు సహకరించాలని ఇడున్నోళ్ళందరూ చందు కానీ, శంకర్ స్వామి కానీ, మన ఇక్కడ వచ్చిన పెద్దలందరూ గురుస్వాములందరికీ మా నమస్కారం పెడుతూ ముగిస్తున్నాం. స్వామికి ఈరోజు పటాన్చేరు అయ్యప్ప దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు సంజీవన్న, అదేవిధంగా శ్రీధరు అన్న, అదేవిధంగా చందనన్న, సుధాకర్ అన్న, సుల్తాన్ నాయక్ స్వామి, నవాజ్ అన్న, గురుస్వాములందరూ గురుస్వామి, జయరామ్ రెడ్డి స్వామి, ఉన్నటువంటి అవంత సుధాకర్ స్వామి, అందరు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప సురేందర్ అన్న అందరూ తరపున మన పటాన్చేరు అయ్యప్ప దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరిగింది. గతంలో నిర్వహించినాము, అదేవిధంగా మళ్ళీ ఈ రోజు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సత్యదేవుడు సత్యనారాయణ స్వామి మనలందరినీ, మన కుటుంబాలని, అదేవిధంగా మన ప్రాంతాన్ని, మన విద్యార్థులను, రైతులను, మహిళలని సుభిక్షంగా వర్షాలు పడి మన కుటుంబాలతో పాటు మన రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతం, మన నియోజకవర్గం, మన డివిజను, మన గల్లీ అన్ని చల్లంగా ఉండాలని ఆ సత్యదేవుని కుటుంబ సభ్యులతో ఉదయించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఇప్పటి వరకు సత్యనారాయణ స్వామి వ్రతం వింటూ 5 కథలు చెప్పిన తర్వాత వాళ్ళు భక్తి శ్రద్ధలతో భక్తులు గారు ఏదైతే ఇటుబోధ చేస్తూ ఉన్నారో, భక్తులు గారు ఏదైతే సత్యదేవుని యొక్క చరిత్ర 5 చెప్పి కథ ముగిస్తారో ఆ విధంగా అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, గౌరవ పెద్దలు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా సభానందేవ్ మాజీ కార్పొరేటర్ గారు వచ్చారు, ప్రభన్న గారు వచ్చారు, అదే ప్రకాష్ రావు గారు వచ్చారు. గ్రామ పెద్దలు చాలామంది వచ్చినారు. మరి మేమందరికీ కోరేది ఒకటే, మా తరఫున రాబోయే రోజుల్లో అదే సత్యదేవుడు అయ్యప్ప స్వామి యొక్క కర్ణకటాక్షలు మా పైన, మా అందరిపైన ఉండి ఇంకా మమ్మల్ని అందరికీ మంచిగా చూస్తే వచ్చే సంవత్సరం ఇంతకన్నా భారీ ఎత్తున మన సౌకర్యాలు కల్పిస్తామని కోరుకుంటూ ఈ పూజ అనంతరం అందరికీ అల్పాహార కార్యక్రమం కలదు. కనుక దయచేసి అందరూ ఈ అల్పాహార కార్యక్రమంలో అందరూ భోజన కార్యక్రమం స్వీకరించి మమ్మల్ని అందరూ ఆశ్రయించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ భోజన సౌకర్యాన్ని శంకరప్పన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది కనుక వారి కుటుంబాన్ని అందరూ మమ్మల్ని అందరూ సల్లంగా చూడాలని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈరోజు అయ్యప్ప స్వామి సన్నిధి లోపల సామూహిక రమా సంజీవ సత్యనారాయణ వ్రతము చేసుకోవడం జరిగింది. ఇది 2వసారి అయ్యప్ప దేవాలయంలో చేస్తున్నాము. ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఎవరికైతే ఇళ్లలో అందుబాటుగా లేకుండా ఉన్నదో వాళ్ళు ఈరోజు ఇక్కడ ఎంతో పుణ్యఫలంతో ఈ యొక్క వ్రతం చేసుకున్నారు. వారికి ఆ అయ్యప్ప స్వామి మరియు సత్యదేవుడు కూడా వరాలు కల్పించి విద్యార్థులకు విద్యాబుద్ధులు, మంచి పాడి పంటలు పండి
వ్యవసాయదారులు అలాగే మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆ యొక్క అయ్యప్ప స్వామిని మరి సత్యదేవుని వేడుకొంచున్నాము. ఓం శ్రీ సత్యదేవాయ నమః. స్వామి